హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో IIIT కౌన్సిలింగ్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది, సెకండ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్లో ఫస్ట్ 2లో మాకు సీట్ రాలేదు, థర్డ్లో వచ్చే ఏమైనా ఛాన్స్ ఉందా, అసలు థర్డ్ కౌన్సిలింగ్ ఉండదా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ 2 కౌన్సిలింగ్స్లో ఎవరికైతే సీట్ వచ్చిందో కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కౌన్సిలింగ్ గురించి అంటారా. సో ఇప్పుడు మొన్న August 9th సెకండ్ కౌన్సిలింగ్ అయితే జరిగిందనమాట. సో నూజివీడ్ అండ్ ఆల్సో శ్రీకాకుళం 2 క్యాంపస్లో కలిపి అరౌండ్ 238 సీట్స్ అయితే మిగిలాయన్నమాట. సో ఆ 2 క్యాంపస్ యొక్క కౌన్సిలింగ్ అయితే నూజివీడ్లో పెట్టారు. సో ఇక్కడ 238 మెంబర్స్ని పిలిస్తే అరౌండ్ 134 మెంబర్స్ వచ్చారు. అంటే ఒక 100 సీట్స్ వరకు ఇంకా మిగిలిపోయినాయి అనమాట. అండ్ దెన్ ఆర్కేవీ అండ్ ఒంగోలు ఈ 2 కలిపేసి ఆర్కేవీలో అయితే పెట్టారనమాట కౌన్సిలింగ్. అక్కడ కూడా అరౌండ్ 500+ మెంబర్స్ని పిలిచారనమాట. కానీ అక్కడ కూడా అరౌండ్ 300+ వచ్చారు. సో అక్కడ కూడా ఒక 200 సీట్స్ వరకు అయితే మిగిలిపోయినాయి అనమాట. సో మొత్తం కలిపేసి 300+ సీట్స్ అయితే మిగిలిపోయినాయి. సో ఈ సీట్స్ని ఏం చేస్తారంటే ఈ సీట్లని కూడా ఫిల్ చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి థర్డ్ కౌన్సిలింగ్ పెట్టే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం చాలా ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ కౌన్సిలింగ్ అనేది పెట్టారనుకోండి, ఇప్పుడు నూజివీడ్ అండ్ శ్రీకాకుళం కలిపేసి అరౌండ్ 100 సీట్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ 2 క్యాంపస్లకి కలిపేసి 100 సీట్సే ఇస్తారు. సో ఆ 100లో నూజివీడ్కి ఎన్ని, శ్రీకాకుళంకి ఎన్ని అని చెప్పేసి మనం చెప్పలేము అది. అండ్ ఆర్కేవీ ఒంగోలు కలిపేసి ఒక 200 సీట్స్ వరకు ఉన్నాయన్నమాట ఆ 2 క్యాంపస్లకి. మ్యాక్సిమం నూజివీడ్ అయితే ఫిల్ అయిపోతారు, చాలామంది నూజివీడ్ పెట్టేసుకుంటారు కాబట్టి నూజివీడ్ అయితే చాలామందికి ఫిల్ అయిపోద్ది. సో ఎక్కువ అయితే శ్రీకాకుళం, ఆర్కేవీ ఒంగోలులో అయితే చాలా సీట్స్ మిగిలిపోతాయి. సో ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్స్ ఎవరికైతే రాలేదో వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో ఎవరికైతే రాలేదో వాళ్ళకి థర్డ్ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి ఫస్ట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకొని వాళ్ళు ఇప్పుడు చేసుకుంటా అంటే కుదరదు. సో మీరు ఆల్రెడీ ముందే అప్లై చేసుకొని ఉండాలి, అప్పుడే మీకు థర్డ్ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు థర్డ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకునే వాళ్ళకి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కొత్తగా ఏమైనా సర్టిఫికేట్స్ కావాలా, కొత్త సర్టిఫికేట్స్ అని చెప్పేసి డౌట్ రావచ్చు. సో అలా ఏం అక్కర్లేదండి. సో ఫస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఎలా అయితే జరిగిందో సేమ్ అవే సర్టిఫికేట్స్ కావాలి మీకు కూడా. అవి ఏం సర్టిఫికేట్స్ మీకు తెలియకపోతే నా ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ చాలామంది IIITలో థర్డ్ కౌన్సిలింగ్ లేకపోతే 4th అన్నా వచ్చుద్ది సీట్ అని చెప్పేసి చాలామంది కాలేజెస్కి వెళ్ళకుండా కూర్చున్నారనమాట ఇంట్లో. సో అలా చేయకండి, మీరు వెళ్ళి దగ్గరలో ఉన్న ఏదో కాలేజ్లో జాయిన్ అవ్వండి ప్రస్తుతానికి. ఒకవేళ మీకు IIITలో సీట్ వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి మీరు ఇక్కడికి వచ్చేయచ్చు, లేదంటారు అక్కడే కంటిన్యూ అవ్వండి. అంతేగాని మీ మార్క్స్ IIIT కట్ ఆఫ్ మార్క్స్కి క్రాస్ అవ్వకుండానే మీకు IIIT సీట్ వచ్చింది అని చెప్పేసి హోప్స్ పెట్టుకొని మీరు కాలేజ్కి వెళ్ళకుండా అయితే ఉండకండి. ఏదో కాలేజ్లో అయితే జాయిన్ అవ్వండి. మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే తక్కువ అన్నమాట. లైక్ థర్డ్ కౌన్సిలింగ్లో ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి చాలా. సో అందుకని చెప్పేసి వేరే కాలేజ్లో అయితే జాయిన్ అవ్వండి మీరు ప్రస్తుతానికి. ఒకవేళ సీట్ వస్తే బైలాగ్ మీరు వచ్చేయచ్చు, లేకపోతే అక్కడ కంటిన్యూ అవ్వచ్చు. సో మీరు కామెంట్ సెక్షన్లో మీ క్యాస్ట్ అండ్ ఆల్సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ మీరు ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. సో దట్ దాని ప్రకారం మనం చూడొచ్చు, లైక్ మీకన్నా ఎక్కువ మంది లైక్ వేరే క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేకపోతే మీ క్యాస్ట్ వాళ్ళే ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీకు సీట్ వచ్చుద్దా రాదా అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట ఆ కామెంట్ సెక్షన్ చూసి. సో కామెంట్ అయితే చేసేయండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీ క్యాస్ట్ అండ్ ఆల్సో మీ స్కూల్. సరే అయితే ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లియర్ దెమ్ అవుట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సరే అయితే బాయ్.